10 ఇయర్స్ ముందు ఏడ జూడు స్కిన్నీ జీన్స్, స్కిన్నీ జీన్స్, స్కిన్నీ జీన్స్. ఆ స్కిన్నీ యేసుకోకపోతే మిమ్మల్ని అంకుల్ అనేటోళ్ళు. నిజంగా మీకు గూడా తెలుసు. నేనెట్లా అంటే స్కూల్ టైమ్‌లో కావాలని ప్యాంటు టైట్‌గా స్టిచ్ జేపిచ్చుకొని కవరేసుకొని యేసుకుంటుండే. స్టైల్‌గా కనిపియాలని. కానీ ఎంత క్రింజ్ చేసినా నాకు నిజంగా అర్థమైతలే. సో, ఇప్పుడు మొత్తం అదే బ్యాగీ ట్రెండ్ అయితుంది. బ్యాగీ స్ట్రెయిట్ ఫిట్ ట్రెండ్ అయితుంది. ఈ వీడియో చూడకపోతే మీరు బ్యాగీ ప్యాంట్స్‌లో స్టైలిష్‌గా కనిపియలేరు. ముందే చెప్తున్నా. కోర్ ఫండమెంటల్స్ చెప్తా. కరెక్ట్ టెక్నిక్స్ చెప్తా. టిప్స్ చెప్తా. మెయిన్ ఏమంటారు ఫండమెంటల్స్, బేసిక్ ఫండమెంటల్స్ బ్యాగీ ప్యాంట్స్‌లో స్టైలిష్‌గా కనిపియాలంటే ఎట్లా? సో, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. 99% ఆఫ్ ద పీపుల్ ఆ బ్యాగీ ప్యాంట్స్‌లో స్టైలిష్‌గా ఎందుకు కనిపియరో తెలుసా? 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 పికింగ్ రాంగ్ షూ. ఇప్పుడు మీరు బ్యాగీ షూస్ కింద స్లిమ్ షూ ఏస్తే ఆ విజువల్‌గా అప్పీలింగ్ ఉండది. ఎందుకంటే ఆ ప్రపోర్షన్స్ మ్యాచ్ కావు. సో, మీరు బ్యాగీ ప్యాంట్స్ ఏస్తుర్రు కాబట్టి కింద చంకీ సిలూయేట్ ఉన్న షూ తీసుకోండి. ఎందుకంటే ఆ ఫాల్ కరెక్ట్ ఉంటది. ఆ బ్యాగీ ప్యాంట్ మీదకి ఆ చంకీ ఫాల్ కరెక్ట్ ఉంటది. అదే మీరు ఎట్లా అంటే మీకెట్లా చెప్పాలి? స్కిన్నీ జీన్స్ కింద చెంకి ఏస్తే ఎట్లుంటది? చప్రి ఉంటది. అదే మీరు బ్యాగీ ప్యాంట్ కింద స్లిమ్ షూ ఏస్తే విజువల్‌గా అంత అప్పీలింగ్ ఉండది. సో, ఈ పాయింట్ మెయిన్ ఇంపార్టెంట్. మీరు బ్యాగీ ప్యాంట్స్‌లో స్టైలిష్‌గా కనిపియాలనుకుంటే మీ షూస్, మీ బూట్స్, మీ స్నీకర్స్ ఏవైనా సరే కొంచెం చంకీ ఉండేలా చూసుకోండి. మరీ స్లిమ్ము ఉండొద్దు. చూడ్డానికి అంత మంచిగా కనిపియయి. ఈ ఒక్క రూల్ తెలవకపోతే మీరు బ్యాగీలో స్టైలిష్‌గా కనిపియలేరు. ఎల్లనైనా సరే, స్లిమ్ అయినా సరే. ఈ మెయిన్ ఇంపార్టెంట్ రూల్. మోడల్స్, సెలబ్రిటీస్ వాడతారు ఈ రూల్. మీకు తెలవనియ్యరు. కాకపోతే నేను ఆ సీక్రెట్ ఎక్స్‌పోజ్ చేస్తా. రూల్ ఆఫ్ థర్డ్స్. రూల్ ఆఫ్ థర్డ్స్ అంటే మీ బాడీ మొత్తాన్ని 3 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తే మీ టాప్, మీ షర్ట్, మీ టీ షర్ట్, మీ జాకెట్ ఇది మొత్తం 1 పార్ట్‌గానే ఉండాలి. మీ షూస్, మీ స్నీకర్స్ 2 పార్ట్స్‌ని కవర్ చేయాలి. దాన్నే రూల్ ఆఫ్ థర్డ్స్ అంటారు. టాప్ హాఫ్ 1 పార్ట్, కింద బాటమ్ 2 పార్ట్స్. ఇట్లుంటే మీరు టాల్‌గా కనిపిస్తారు. ఎస్థెటిక్‌గా కనిపిస్తారు. స్టైలిష్‌గా కనిపిస్తారు. సో, బ్యాగీ ఏసినప్పుడు ఏం చేయాలంటే మీ టీ షర్ట్ మొత్తం కిందికి జారిపోకుండా మీ వేస్ట్ లైన్ నుంచి మీ జిప్ ఉంటది కదా! ఆ జిప్ సగానికి దాటొద్దు. అది మెయిన్ గుర్తుపెట్టుకుంటే మీ లెగ్స్ లాంగ్ అనిపిస్తాయి. టోటల్ ఔట్‌ఫిట్ ఆ సిలూయేట్ మొత్తం సూపర్‌గా కనిపిస్తాయి. స్టైలిష్‌గా కనిపిస్తారు. మీరు పింట్రెస్ట్‌లో చూసినా సరే, ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినా సరే, ఎక్కడ చూడు ఒక ఫ్యాషన్ యూనిఫార్మ్ వస్తుంది. ఏం తెలుసా? బ్యాగీ ప్యాంట్ ఏస్తాడు. కింద క్రాప్ టాప్ ఏస్తాడు. కింద స్నీకర్స్ అన్నా, బూట్స్ అన్నా ఏస్తాడు. అది ఎల్లానైనా సరే. ఇప్పుడు స్టైలిష్‌గా అనిపియాలంటే అదొకటే చీట్ కోడ్. ఆల్ ఓవర్ వరల్డ్‌ల ఇది ట్రెండ్. సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. బ్యాగీ ప్యాంట్స్ ఏసుకుంటారు గదా! డన్. కింద బ్యాగీకి తగ్గట్టు చంకీ షూ ఏసుకుంటారు. లోయర్ పార్ట్ డన్. పైన పార్ట్ మీరు బెల్ట్ దాటకుండా క్రాప్ టాప్ ఏసుకోండి. బెల్ట్ అంటే జిప్పర్ దాటకుండా క్రాప్ టాప్ ఏసుకొని, స్లిమ్ ఫిట్ టీ షర్ట్ ఏసుకొని, కింద బ్యాగీ ప్యాంట్ ఏస్తే, ఆ ప్రపోర్షన్స్ అనేటివి మిస్ మ్యాచ్ ప్రపోర్షన్స్ చేస్తే, మీరు సూపర్ స్టైలిష్‌గా అనిపిస్తారు. ఇది లేటెస్ట్ ట్రెండ్ ఆఫ్ 2025. ఇట్లాంటి ఫ్యాషన్ కంటెంట్ కోసం, ట్రెండ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ లెవెల్ కంటెంట్ వస్తది.